పల్నాడు జిల్లా రెంటచింతల ప్రజాపోరు కార్యక్రమం ఘనంగా జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో ప్రజాపోరు కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఓబీసీ నాయకులు, జిల్లా విస్తారక నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఓబీసీ నాయకులు జగన్మోహన్ గారికి, పార్టీ రెంటచింతల మండలంలో సీనియర్ నాయకులు పాశం మట్టారెడ్డి గారు, గంగిశెట్టి అనంత నాసరాయ్ గారు మరియు జిల్లా కార్యదర్శి పోలిశెట్టి శ్రీనివాసరావు గారికి, మిగతా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇలా నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ దేశాన్ని అమెరికా, బ్రిటన్ స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా చేయాలని, ఎటువంటి స్కాములు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా ఎన్నో భారతదేశ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇటువంటి వాటిలో కొన్ని మీకు చెప్తాను. మన మాచర్ల నియోజకవర్గం అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు 800 కోట్ల రూపాయలతో 2 జాతీయ రహదారులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రెంటచింతల గ్రామ ప్రజలందరూ తెలుసు ఈ జాతీయ రహదారి అంతకుముందు రోడ్డు ఎట్లా ఉంటుందో, ఇప్పుడు జాతీయ రహదారి ఎట్లా నిర్మిస్తున్నారో మీరందరికీ తెలుసు, రెంటచింతల ప్రజలందరికీ. అందులోనే ఈ రెంటచింతల్లో ఆ బైపాస్ నిర్మాణాన్ని, ఈ గ్రామానికి బైపాస్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి మాత్రమే సందర్భాన్ని తెలియజేస్తున్నా. ప్రతి రూపాయి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఈ జాతీయ రహదారులు పట్టిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నా. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు గతంలో మీరందరూ చూశారు, 2019లో వైసీపీకో టీడీపీకో ఓట్లు వేసుకుంటారు, కానీ బీజేపీకి ఓటేలా. మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, మేము పార్టీలు చూడం, కులం చూడం, మతం చూడం, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం నేనైతే చెప్పలేను, కానీ మా నరేంద్ర మోడీ గారు మాత్రం ప్రధానమంత్రిగా ఉండి ఈ 2019లో బీజేపీకి ఓటు వేయకపోయినా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి, అర్హత కలిగిన ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు మళ్ళా పెట్టుబడి సాయం కింద డబ్బులు జమ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా, మీరు నరేంద్ర మోడీ గారి వల్ల సహాయం లబ్ధి పొంది ఉంటే, ఆయన సంక్షేమ పథకాలు మీరు లబ్ధి పొంది ఉంటే, ఇంటికి ఒక ఓటు నరేంద్ర మోడీ గారికి వేసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విధంగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా మీరు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. అల్లుకునేవాళ్ళు కానీ, బొమ్మలు అల్లుకునేవాళ్ళు కానీ, కుట్టు పనులు కానీ, మిషన్ కుట్టుకునే వాళ్ళకి కానీ, కాపీ పనుల వాళ్ళకి కానీ, ఇలా 18 రకాల చేతివృత్తుల వారికి యొక్క పథకాన్ని ఎలాంటి షూరిటీ లేకుండా బ్యాంక్ నుంచి 5% వడ్డీతోటి ఈ యొక్క సదుపాయాన్ని కల్పించిన ప్రధానమంత్రి ఎవరన్నా అంటే నరేంద్ర మోడీ గారు. మరి అలానే సోలార్ సిస్టమ్, మరి మనకి ఇంతవరకు మన ప్రాజెక్టులు ఏమైనా వెళ్ళిపోతే ఏ యొక్క కరెంట్ అనేది ఉదయం పల్లెటూరులో 6 గంటల నుంచి పోతే సాయంత్రం 6 దాకా వచ్చేది కాదు. ప్రధానమంత్రి గారు 2014 మే 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అది రైతులకు కానీ, ఇంట్లో ఉండేటువంటి కానీ, ఈ కరెంటు మీద ఆధారపడే పారిశ్రామికవేత్తలకు కానీ, కార్మికులకు కానీ అందరికీ కూడా ఈ యొక్క కరెంటుని ఇస్తూ 20 గంటలు కరెంట్ అందిస్తున్నట్టు గొప్ప ప్రధానమంత్రి ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను. అలానే ఈ శ్రమ కార్డ్స్ అంటే కార్మిక సంఘాలకి దేశంలో ఐక్యత ఉంటుంది, వాళ్ళకి సంఘాలు ఉంటాయి. కానీ రైతులుగా పనిచేసే కూలీలకు కానీ, రైతు సంఘాలకు కానీ వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం దాకా పనిచేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళకి పింఛన్ రావాలంటే ఎలాంటి అవకాశం ఉండేది కాబట్టి ఉండదు. అలాంటి వారికి బ్యాంకు ద్వారా ఈ శ్రమ కార్డ్స్ అందించి వారి కనుక వారి వయసును బట్టి కనుక బ్యాంకులో కనుక నెలకి 100-200 కనుక దాచిపెట్టుకుంటే వాళ్ళు 67 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి ఈ యొక్క పింఛన్ వచ్చే విధంగా ఈ శ్రమ కార్డ్స్ని మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి పేరు మీద ఈ శ్రమ కార్డ్స్ని అందించినటువంటి ప్రధానమంత్రి ఎవరున్నారంటే నరేంద్ర మోడీ గారిని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలానే మరికొన్ని కార్యక్రమాల గురించి మన సోదరుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి కోటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రెంటచింతల మండలం పుల్లారెడ్డి మండల అధ్యక్షుడు పుల్లారెడ్డి గారికి, వరం గారికి, పోలిశెట్టి శ్రీని గారికి, మిగతా కార్యకర్తలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు